హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే హూ విల్ సక్సెస్ ఇన్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. చాలా మంది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటారు, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో జాయిన్ అవుతారు, కానీ ఎక్కువ మంది ఇందులో సక్సెస్ కాలేకపోతుంటారు. సో ఎందుకు చాలా మంది సక్సెస్ కాలేకపోతుంటారు, సో ఏంటి రీజన్ ఏంటి, కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూస్తారో ఫర్ ఎవర్లో సక్సెస్ అవడానికి కావాల్సిన టిప్స్, సీక్రెట్స్, మొత్తం నాలెడ్జ్ మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఫర్ ఎవర్ బిజినెస్లో ఈజీగా సక్సెస్ అవుతుంటారు. కాబట్టి డోంట్ మిస్ ఇట్. అంతకంటే ముందు ఐఎమ్ ఫర్ ఎవర్ ప్రౌడ్ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుగులో అందించడం జరుగుతుంది. నా పేరు చైతన్య కుమార్ అండి. నేను ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం నేను మేనేజర్గా ఉంటాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ని, కంప్లీట్ నాలెడ్జ్ని నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుగులో అందించడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో మీకు స్పాన్సర్ చేస్తుంది వచ్చి ఫర్ ఎవర్ ఈగల్స్ క్లబ్ అనే కమ్యూనిటీ అండి. సో ఈ కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవర్ మిషన్ టు హెల్ప్ పీపుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఎవర్ యూజింగ్ డిజిటల్ టూల్స్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు ఇంట్లో కూర్చొని మీ ఒక మొబైల్ ద్వారా ఈ యొక్క ఫర్ ఎవర్ బిజినెస్ని డిజిటల్గా ఎలా మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ ఈ యొక్క కమ్యూనిటీలో పార్ట్ ఆఫ్ ది మెంబర్గా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మాతో అసోసియేట్ అయ్యి మీరు ఈ బిజినెస్ని ఈజీగా సక్సెస్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం వీడియో టాపిక్లోకి వెళ్తే సక్సెస్ ఇన్ ఫర్ ఎవర్ బిజినెస్. చాలా మంది ఫర్ ఎవర్ బిజినెస్ గురించి తెలుసుకుంటారు, సో ఇందులో సక్సెస్ అవ్వాలని స్టార్ట్ చేస్తారు, బట్ ఎక్కువ మంది ఇందులో సక్సెస్ కాలేకపోతుంటారు. ఏంటి రీజన్ అంటే నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ కానీ మీరు కరెక్ట్గా కానీ ఫాలో అవ్వగలిగితే ఫర్ ఎవర్ బిజినెస్లో ఈజీగా సక్సెస్ అవుతుంటారు. సో ఈ పాయింట్స్ ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతుంటారో సో వాళ్ళు మాత్రమే తొందరగా ఈ కంపెనీలో నుంచి ఎగ్జిట్ అవుతుంటారు అనమాట. సో ఆ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ తీసుకుంటే స్టే ఇన్ ఫర్ ఎవర్ బిజినెస్. ఎస్, మీరు ఎప్పుడైతే ఫర్ ఎవర్ బిజినెస్ని స్టార్ట్ చేస్తారో ఇందులో మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని, ఇందులో తొందరగా ఇన్కమ్ ఎర్న్ చేయాలని మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోకండి. ఫర్ ఎవర్ బిజినెస్లో ముందు స్టిక్ అని అయిపోండి. ఒక 6 months నుంచి 1 year వరకు మీరు ఫర్ ఎవర్లో స్టిక్ అయి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు స్టే అవుతారో కన్సిస్టెంట్గా మీరు ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వెంటనే క్విట్ అవ్వడం. సో ఇందులో మీరు క్విట్ అవ్వకుండా ఎప్పుడైతే ఫర్ ఎవర్ బిజినెస్లో స్టే అవుతారో, అఫ్కోర్స్ మీరు వర్క్ చేయొచ్చు, వర్క్ చేయకపోయి ఉండొచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ స్టే ఇన్ కనెక్టెడ్. ఫర్ ఎవర్ బిజినెస్కి కనెక్ట్లో ఉండండి, మీ యొక్క స్పాన్సర్కి కనెక్ట్లో ఉండండి. మీరు చేయకపోయినా కూడా కనెక్ట్లో ఉన్నారనుకోండి, సో ఇందులో మీరు మెల్లిమెల్లిగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఫర్ ఎవర్ బిజినెస్ని క్విట్ చేసినా మళ్ళీ ఇందులో మళ్ళీ స్టే అవ్వండి, కనెక్ట్లో ఉండండి, మీరు ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు సక్సెస్ అవడానికి ఫర్ ఎవర్ బిజినెస్ గురించి, ఫర్ ఎవర్ కంపెనీ గురించి, ఫర్ ఎవర్ ప్రోడక్ట్ గురించి కరెక్ట్గా మీరు కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. సో మీకు అందుబాటులో ఉండే ట్రైనింగ్స్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ తెలుసుకోండి, ప్రోడక్ట్ కంపెనీ యొక్క నాలెడ్జ్ తెలుసుకోండి. సో అప్పుడు మీరు తొందరగా గెట్ ఆన్ అవ్వడానికి, ఈ బిజినెస్లో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అండర్స్టాండ్ ది ఫర్ ఎవర్ బిజినెస్. అసలు ఫర్ ఎవర్ బిజినెస్ ఏంటి, సో ఇందులో మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే ముందుకెళ్తాము, అసలు కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్ కంపెనీ ఏ విధంగా చెప్పింది, సో దాని యొక్క పాలసీస్ ఏంటి, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. బిజినెస్ ప్లాన్ ఏంటి, పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, సో ఏ విధంగా చేస్తే మనం ఇందులో సక్సెస్ అవుతాం, అసలు కంపెనీ ఏం చెప్తుంది, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఫర్ ఎవర్ బిజినెస్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో దానికి కొంత టైం కేటాయించి కంప్లీట్గా ఫర్ ఎవర్ బిజినెస్ గురించి తెలుసుకోండి. నెక్స్ట్, యూజ్ మ్యాక్సిమం ప్రొడక్ట్స్. మీకు ఎంత వీలైతే అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. ఫస్ట్ మీరు మీ యొక్క పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఆ మెల్లిమెల్లిగా మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ యూజ్ చేసుకునే విధంగా, ఒక్కొక్క ప్రోడక్ట్ని పెంచే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీలో వాడగలుగుతారో అన్ని ప్రోడక్ట్స్ వాడే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఎక్కువ వాడమని చెప్పను, తక్కువ వాడమని చెప్పను, మీకు ఏది కన్వీనియంట్ ఉందో, ఏది మీరు యూజ్ చేయగలుగుతారో సో అది యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ యూజ్ చేసిన ద్వారా ప్రోడక్ట్ యొక్క వర్త్ అనేది మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు ప్రోడక్ట్ వర్త్ అర్థమవుతుందో మీరు ఎక్కువ మందికి ఈ బిజినెస్ని షేర్ చేయొచ్చు. సో ఫర్ ఎవర్ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడానికి షేర్ దిస్ ఆపర్చునిటీ.
ఎక్కువ మందికి ఈ ఆపర్చునిటీ గురించి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మీకు టీం అనేది ఏర్పడుతుంది. వాటి ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ద్వారా మీరు ప్రోడక్ట్‌ని యూజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా మీరు ప్రోడక్ట్‌ని యూజ్ చేయాలి. ఇందులో కన్సిస్టెంట్‌గా ఇన్కమ్ ఎర్న్ చేయాలి అంటే ఎక్కువ మందికి ఈ ప్రోడక్ట్‌ని, ఈ యొక్క ఆపర్చునిటీని షేర్ చేయాలి. సో డైలీ మినిమమ్ 2 ఆర్ 3 మెంబర్స్‌కి ఈ యొక్క ఆపర్చునిటీ షేర్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారనేది సెకండరీ. బట్ మీరు ఎక్కువ మందికి ఈ యొక్క ఆపర్చునిటీని షేర్ చేయాలి. ఎక్కువ మందికి దీని గురించి చెప్పాలి అనే దానిపైన మాత్రం ప్లాన్ చేసుకోండి. ఎవరైతే డైలీ 2-3 మెంబర్స్‌కి ఈ యొక్క ఆపర్చునిటీ మీరు షేర్ చేస్తారో, మీరు మెల్లిమెల్లిగా ఇందులో ఈ యొక్క బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎవరైతే అసలు ఎవరికీ చెప్పరో వాళ్ళు ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతుంటారు. సో కాబట్టి షేర్ దిస్ ఆపర్చునిటీ మోర్ పీపుల్స్ అండ్ బిల్డ్ యువర్ బిజినెస్ ఆన్‌లైన్. యెస్. సో ఎక్కువ మందికి మనం షేర్ చేయాలంటే మనం ఆఫ్‌లైన్‌లో ఎక్కువ చేయలేం. ఆన్‌లైన్‌లోనే మనం ఎక్కువగా చేయగలుగుతాం. సో మనం ఎప్పుడైతే మన బిజినెస్ ఆన్‌లైన్‌లో ఉంటుందో మన బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క 20th సెంచరీలో మన బిజినెస్ ఆన్‌లైన్‌లో లేకపోతే మనం బిజినెస్‌లో నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సిందే. కాబట్టి మీ యొక్క బిజినెస్‌ని ఎక్కువగా ఆన్‌లైన్‌లో బిల్డ్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ చూజ్ యువర్ బెస్ట్ మెంటర్. యెస్. ఈ యొక్క ఫరెవర్ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్‌గా మీరు కొంత టైం అనేది మీ యొక్క మెంటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే మినిమమ్ ఒక 3-6 మంత్స్ అనేది మీరు అంటే డిపెండ్స్ అపాన్ యువర్ టాలెంట్. మీ యొక్క టాలెంట్, మీ యొక్క స్కిల్స్‌ని బట్టి మీరు 3-6 మంత్స్ ఖచ్చితంగా మీకుంటూ ఒక మెంటర్ అనేది సపోర్ట్ ఉండాలన్నమాట. సో కాబట్టి మిమ్మల్ని మెంటర్ చేసే మెంటర్ ఎవరైతున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ మెంటర్ అయి ఉండాలి. ద బెస్ట్ మెంటర్ అయి ఉండాలి. అంటే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూ సో ఇప్పుడు రాబోయే మనకు ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో బిజినెస్‌లో ఆ యొక్క నాలెడ్జ్‌ని మనకి ఇచ్చే విధంగా సో మనం అందులో గ్రో అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు ఆ మెంటర్‌ని మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. సో కాబట్టి సో ఫాల్స్ మోటివేషను, ఫాల్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మీకు ఇవ్వడం ద్వారా మీరు ఈజీగా ఈ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతుంటారు. సో రియాలిటీని మీకు పరిచయం చేస్తూ వాట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌లో మీరు తొందరగా ఈ బిజినెస్‌లో గ్రో అవ్వడానికి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో, ఏదైతే సోర్స్ ఉందో అవి మీకు నేర్పించే మెంటర్ అవుతున్నారో వాళ్ళతో మీరు గాని జర్నీ చేయగలిగితే మీ యొక్క బిజినెస్ అనేది కన్సిస్టెంట్‌గా ఉంటుంది. అదే విధంగా మీ యొక్క గ్రోత్ కూడా మీకు ఈజీగా స్టేబుల్ బిజినెస్ చేయొచ్చనమాట. సో కాబట్టి అలాంటి మెంటర్‌ని మీరు చూస్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి బిఫోర్ ఎంటర్ ఇంటు ద ఫరెవర్ బిజినెస్ అనమాట. అండ్ బీ ఇండిపెండెంట్ ఆన్ యువర్ బిజినెస్. సో ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ యొక్క అప్లైనర్ పైన, వాళ్ళ యొక్క డౌన్‌లైన్ పైన డిపెండ్ అయ్యుంటారు. సో డోంట్ బి డిపెండ్ ఆన్ యువర్ అప్లైన్, డోంట్ బి డిపెండ్ ఆన్ యువర్ టీమ్. సో ఒక వ్యక్తి మీ కింద ఒక వ్యక్తి మీద మీరు డిపెండ్ అయినారనుకోండి, సో ఇతని ద్వారా నేను బిజినెస్ చేయగలుగుతాను, ఇతని ద్వారా నేను సక్సెస్ అవుతానంటే 100% మీరు ఫెయిల్ అవుతారు. సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. ఎందుకంటే మీ బిజినెస్ మీ యొక్క చేతుల్లో ఉండాలి. మీ కింద టీమ్ ఎవరు వర్క్ చేయకపోయినా మీరు ఇందులో సక్సెస్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అది ఎప్పుడవుతుందంటే మీరు ఈ యొక్క ఆన్‌లైన్ బిజినెస్‌ని బిల్డ్ చేయడం ద్వారాను, లేదంటే మీరు ఇందులో స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండడం ద్వారా మీరు ఓన్‌గా ఇతను పని చేయకపోయినా మనం కొత్త వాళ్ళని మన టీమ్‌లోకి ఇన్వాల్వ్ చేసుకొని, మనం వాళ్ళతో కూడా సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనే మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు ఇందులో గ్రో అవుతారు. సో ఒకరి మీద డిపెండ్ అయిపోయి వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నాడు కాబట్టి సో అతనితోనే మనం ఖచ్చితంగా మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతామంటే ఖచ్చితంగా అతను ఏదో ఒక రోజు ఎగ్జిట్ అవుతుంటాడు. సో కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. ఈవెన్ అప్లైనర్ ఆల్సో. మీ అప్లైనర్ పైన డిపెండ్ అయినారనుకోండి, ఎప్పుడు అతని మీదనే మీరు డిపెండ్ అవ్వాల్సొస్తుంది. సో కాబట్టి బీ ఇండిపెండెంట్ ఆన్ యువర్ బిజినెస్. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకొని, ఈ నాలెడ్జ్‌ని మీరు గెయిన్ చేసుకొని, ఇందులో నుంచి మీ అప్లైనర్ నుంచి ఆఫ్‌కోర్స్ మీకు ఒకవేళ అతని నుంచి మీకు సపోర్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ట్రైనింగ్స్ వస్తున్నాయంటే ఓకే. దట్ ఈస్ యువర్ బోనస్. బట్ మీ బిజినెస్ ముందుకెళ్ళడానికి మీ అప్లైనర్ పైన డిపెండ్ అవ్వకండి. అండ్ డోంట్ డిపెండ్ అవర్ డౌన్‌లైన్. మీ టీమ్ పైన కూడా డిపెండ్ అవ్వకండి. సో అలా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఫరెవర్ బిజినెస్‌లో మీరు ఈజీగా మీరు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. యెస్.
లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో ఎలా మనం ఫస్ట్ కస్టమర్స్తో మాట్లాడాలి, ఇన్వైట్ ఎలా చేయాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, అదేవిధంగా మనము ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఒకరితో ఎలా మాట్లాడేటప్పుడు అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఎవ్రీథింగ్. అదేవిధంగా డిజిటల్గా ఎలా వెళ్ళాలి, సోషల్ మీడియా స్కిల్స్ ఎలా ఉండాలి, సో అలా ప్రతి ఒక్కటి స్కిల్స్ అనేది మీరు నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంటారో ఇంకా రాబోయే రోజుల్లో మనం ఏదైతే ఉందో అవన్నీ మనము అర్థం చేసుకొని, నేర్చుకొని మన బిజినెస్‌ని ఈజీగా గ్రో చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. యెస్. అండ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మామూలుగా ఫరెవర్ బిజినెస్‌లో మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. బట్ మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీ పైన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సిందే. సో ఏదైతే లేటెస్ట్ స్కిల్స్ ఉన్నాయో, ఏదైతే లేటెస్ట్ నాలెడ్జ్ ఉన్నాయో అవి నేర్చుకోవడానికి కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలనుకుంటారో మీరు మీ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. మీ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు సక్సెస్ అయ్యేదానికి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రైట్ యువర్ గోల్స్. యెస్. సో గోల్ లేకుండా మీరు గేమ్ ఆడలేరు. కాబట్టి మీ గోల్స్‌ని రాసుకోండి. దాన్ని అచీవ్ చేయడానికి దానిపైన మీరు ఫోకస్ చేయండి. మినిమమ్ 3 మంత్స్‌లో గాని, 6 మంత్స్‌లో గాని, 1 ఇయర్‌లో గాని మీరు ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ రాసుకోండి. ఆ గోల్ పైన మీరు వర్క్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అండ్ బీ కన్సిస్టెన్సీ ఆన్ యువర్ వర్క్. సో చాలామంది ఫరెవర్ బిజినెస్‌ని కొంతమంది ఏం చేస్తుంటే పార్ట్ టైమ్‌గా చేస్తుంటారు. కొంతమంది ఫుల్ టైమ్‌గా చేస్తుంటారు. బట్ ఎవరైతే టైమ్ పాస్‌గా చేస్తుంటారో వాళ్ళు తొందరగా ఈ కంపెనీ నుంచి, ఈ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతుంటారు. సో కాబట్టి మీరు ఏదైనా చేయండి. పార్ట్ టైమ్‌గా చేయండి, ఫుల్ టైమ్‌గా చేయండి. మీ వర్క్ అనేది కన్సిస్టెంట్‌గా ఉండాలి. మీరు ఎంత టైం పెట్టగలుగుతున్నారో ఆ టైంని పర్ఫెక్ట్‌గా గాని మీరు ఫరెవర్ బిజినెస్ గాని పెట్టగలిగితే ఈవెన్ మీరు 3 అవర్స్ పెట్టండి. కన్సిస్టెంట్‌గా అందులో వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో కాబట్టి మీ వర్క్ అనేది కన్సిస్టెంట్‌గా మీరు చేయగలిగితే సో ప్రెజెంటేషన్ కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఇన్విటేషన్ కన్సిస్టెంట్‌గా ఉండాలి. అండ్ ప్రెజెన్స్ ఆన్ ది ఆన్‌లైన్. సో మీ బిజినెస్ అనేది డిజిటల్‌గా ఆన్‌లైన్‌లో ప్లాన్ చేసేటప్పుడు మీరు కూడా ఆన్‌లైన్‌లో కన్సిస్టెంట్‌గా కనబడే విధంగా ఉండాలి. సో ఇలా మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా మీ వర్క్‌ని చేయగలుగుతారో ఫరెవర్ బిజినెస్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, ఆటోమేట్ యువర్ రిపీటెడ్ వర్క్. యెస్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటంటే సో పీపుల్స్ బిజినెస్. సో పీపుల్ రిలేటెడ్ బిజినెస్. పీపుల్స్ యొక్క ఎమోషన్ బిజినెస్. ఓకే. సో మనకేంటంటే యాస్ ఎ హ్యూమన్ బీయింగు మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఆహ్, మైండ్ సెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సో మనం ఎప్పుడు ఎక్సైటెడ్‌గా ఉంటామో మన బిజినెస్ ఎక్సైటెడ్‌గా ఉంటుంది. ఎప్పుడు మనం మూడీగా ఉంటామో మన బిజినెస్ మూడీగా ఉంటుంది. బట్ మన బిజినెస్ ఎప్పుడు ఎక్సైటెడ్‌గా ఉండాలి అంటే యువర్ రిపీటెడ్ వర్క్ ఏదైతే ఉందో ఆ రిపీటెడ్ వర్క్‌ని మీరు ఆటోమేట్ చేసేసేయండి. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క రిపీటెడ్ వర్క్‌ని ఆటోమేట్ చేస్తారో మీ యొక్క బిజినెస్ అనేది ఎప్పుడు ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క రిపీటెడ్ వర్క్‌ని ఆటోమేట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, క్రియేట్ మోర్, కన్జ్యూమ్ లెస్. సో చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు. డోంట్ కన్జ్యూమ్, క్రియేట్ మోర్. ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తుంటారో మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, బిల్డ్ యువర్ అథారిటీ. ఎప్పుడైతే మనము అథారిటీని బిల్డ్ చేస్తామో మనము ఈ యొక్క నమ్మకాన్ని ఎక్కువగా బిల్డ్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే మనకు నమ్మకం ఏర్పడుతుందో కస్టమర్స్‌లో మన బిజినెస్ అనేది రన్ అవుతుంటుంది. సో కాబట్టి మీ అథారిటీని బిల్డ్ చేయండి. మీరు యొక్క నమ్మకాన్ని క్రియేట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంటుంది. సో దీనికి మీరు చేయాల్సిందంటే ఏంటంటే క్రియేట్ మోర్, క్రియేట్ మోర్. డోంట్ కన్జ్యూమ్. ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తుంటారో డిజిటల్‌గా ఆ క్రియేటివ్‌తో మీకు నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకంతోనే మీరు అథారిటీని బిల్డ్ చేసుకోవచ్చు. మేక్ ఏ ప్రూవెన్ సిస్టమ్. యాక్చువల్లీ మీరు ఈ యొక్క బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే పీపుల్ ఫెయిల్స్, సిస్టమ్ నెవర్ ఫెయిల్స్. సో కాబట్టి ఆ సిస్టమ్ మీకోసం పనిచేసే విధంగా గాని మీరు క్రియేట్ చేయగలిగితే ఆ సిస్టమ్ మీకు బిజినెస్ చేస్తుందన్నమాట. అలాంటి ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్‌తో గాని మీరు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే ఈజీగా మీరు ఇందులో సక్సెస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆఫ్‌కోర్స్ అన్నీ చేయకపోయినా అందులో మాక్సిమం మీరు చేయగలిగింది చేయగలిగితే ఫరెవర్ బిజినెస్‌లో మీరు ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో
ఈ యొక్క పాయింట్స్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఫరెవర్ బిజినెస్లో మీరు గ్రో అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి మీ యొక్క మంచి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసుకోండి. ఓకేనండి. సో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీకు జెన్యూన్ ప్రొడక్ట్స్ కావాలంటే ఆల్వేస్ బై ఫరెవర్ జెన్యూన్ ప్రొడక్ట్స్. సో దీనికి నేను ఒక స్పెషల్ వీడియో అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు కనబడుతుంది. సో ఆ వీడియోని వాచ్ చేసి ఒకవేళ మీరు జెన్యూన్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే సో ఆ వీడియోని చూసి మీరు జెన్యూన్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫరెవర్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ పాయింట్స్ అన్ని మీకు ఉపయోగపడింది అనుకుంటే జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. సో స్టే కనెక్టెడ్ విత్ అస్. నా పేరు చైతన్య కుమార్. ఐఎమ్ ఫరెవర్ ప్రౌడ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.